హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా పెసరపప్పు పాలకూరతో పాలకూర పప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పాలకూర వేసుకొని వాష్ చేసుకోవాలి ఫ్రెష్గా. ఇలా వాష్ చేసినాక కట్ చేయడం వల్ల ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అనేవి బయటికి వెళ్ళిపోకుండా ఉంటాయి. పాలకూర కట్ చేసినాక వాష్ చేయొద్దు. ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని 2 టైమ్స్ ఫ్రెష్గా వాష్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి పెసరపప్పుని. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ని అలాగే కరివేపాకును వేసుకొని కలుపుతూ ఉండాలి వేగే వరకు. పెసరపప్పును సమ్మర్లో తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిది. వీక్లీ మీల్లో ఉండేలాగా చూసుకోవాలి పాలకూరను. ఈ విధంగా వేగినాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరను వేసుకొని కలుపుకోవాలి. పాలకూర ఆయిల్లో వేసినాక తొందరగా ఉడికిపోతుంది. పాలకూర ఫస్ట్ ఎందుకు వేసుకోవాలంటే అది ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్, లేదంటే పచ్చిగా వస్తుంది. నా వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు కలుపుకొని ఫ్రై కానివ్వాలి. తర్వాత ఇది ఉడకడానికి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. పాలకూర పప్పును కొందరు పలచగా చేసుకొని తినడానికి ఇష్టపడతారు, కొందరు పప్పు ఉడకకుండా వక్కలు ఉండేలాగా ఇష్టపడతారు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే పొడి పొడిగా అవుతుంది ఫ్రై. చూడండి, కర్రీ అనేది అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అనేది రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.